సో ఫ్రెండ్స్, ఈ రెంట్ బైక్ కేవలం 200 రూపాయలలో మనం మొత్తం ఈ మౌంట్ ఆబు తిరుగుతున్నాము మిత్రులారా. సో ఇది బ్యూటీ ఆఫ్ మౌంట్ ఆబు. ట్రావెల్ చాలా ఈజీ, అకామిడేషన్ చాలా ఈజీ. సో ఆలస్యం ఎందుకు, ప్రతి ఒక్క సైట్ ఇక్కడ చూద్దాము, నాతో రండి. జై శక్తి, శక్తి మాతా की जय. సో ఇది నేను స్కూటీ తీసుకున్నాను, 250 రూపాయలు పడ్డది. తీసుకొని ఇదంతా సైట్ సీయింగ్కి ఉపయోగపడుతుంది. మళ్ళీ సాయంత్రం 7:30కు జమ చేయాలి. ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే రెండో రోజు కూడా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మిత్రులారా. సో ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ నుండే మనం మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ. हाय हेलो हालया केम चो कंबगड़ी सा ससुरे काल वनक्कम आदाब नमस्कार. వెల్కమ్ టు వాయిజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. అర్బుదాదేవి లేదా అబ్దుదేవిగా పిలువబడే అమ్మవారు మహాశక్తిపీఠము, 52 శక్తిపీఠాలలో ఒకటి. సో అమ్మవారి దర్శనం చేసుకుందాం పదండి. మనం అందరం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాము. సో ఆలస్యం ఎందుకు, అమ్మవారి మందిరానికి ప్రవేశిద్దాము, రండి నాతోని. అర్బుదాదేవి మందిర్ మెట్లు ఎక్కుతున్నాము మిత్రులారా. ఏ మాతాది. సుమారుగా ఒక 100 మెట్లున్నాయి. ఈ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగితే 100 రూపాయలు తీసుకుంటున్నారు. గుజరాతీ ట్రెడిషనల్ డ్రెస్. సారీ ఫ్రెండ్స్, అక్కడ ఒక అతను 100 మెట్లే అని చెప్తే నేను మీకు తప్పు సమాచారం ఇచ్చాను. బట్ 350 350 స్టెప్స్. అర్బుదేవి శక్తిపీఠము ఏంటో గుడి గురించి తెలుసుకుందాం. అర్బుదాదేవి, అబృదాంబ అని అంటారు. శక్తిపీఠము మిత్రులారా. ఇదే పై ఒక 250 మెట్లు ఎక్కిన తర్వాత ఈ ఎంట్రన్స్ నాకు కనపడ్డది. ఈ ఎంట్రన్స్ నుండి మనం లోపలికి ప్రవేశిద్దాము. బ్యూటిఫుల్ వాతావరణము. కొండపైకి ఎక్కుతున్నాము. ఆరావళి పర్వతం పైన రాళ్ళు మాత్రం ప్రతి రాయి న్యాచురల్ ఫార్మ్డ్ గుహలాగా ఉంది. ఈ రాయి చూస్తే మనకు అర్థమవుతుంది. చిన్న హోల్ ఇక్కడ కూడా. ఇది మహా అద్భుతమని చెప్పవచ్చు. చూడండి, ఇవన్నీ హోల్స్. ఏ పద్ధతులు ఉన్నాయో ఇవన్నీ కూడా లోపలికి హోల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ రాయి చూడొచ్చు. హ్యాపీగా కుర్చీలాగా కూర్చోవచ్చు, తిష్ట వేయచ్చు ఇక్కడ. పచ్చదనం మొత్తం ఎన్విరాన్మెంట్ నడుమ మనము అమ్మవారి దర్శనానికి పైకి వెళ్తున్నాం. ఈ నేచర్ నడుమ ఏ మంకీ కనపడ్డదా మన ఫ్రెండ్, మంచి నిద్రలో ఉంది. సో ఇది ఆల్మోస్ట్ దగ్గరికి అయితే చేరుకున్నాము. 300 మెట్లు అయిపోయినాయి. కొంతవరకు మార్గం అయితే మెట్లు లేవు, ఇలాగే ఉంది. ఒక 200 మీటర్లు.
అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఈ పర్వతాన్ని చూడొచ్చు, కొండ, బ్యూటీ ఆఫ్ నేచర్. అలాగే పైన మనకు కనబడుతున్నదే అర్బుదాదేవి మందిర ముఖ్య ద్వారము. గుడి లోపలికి ఎలాంటి మొబైల్ ఫోన్లు అనుమతించరు, సెక్యూరిటీ చెక్ ఉంటుంది అక్కడ. ఇక ముందుగా ఇవి కోతులు కావు, కొండెంగలు, లంగూర్స్ దర్శనమిస్తున్నాయి. జై హనుమాను గురుదేవుడు నాయద పలికిద శ్రీ సీతారామ కథ. జై శ్రీరామ్. ఇది ఇక్కడ ఒక ధునిలాగా ఉంది. అండ్ ఇక్కడ ఫ్యామిలీ, ఒక రాధా, ఇద్దరు కృష్ణులు, లేదా నారి నారి నడుమ మురారి, సో ఇద్దరు పిల్లలు, సూపర్ ఫ్యామిలీ. ఇక ఫొటోస్ వగేరా పరిమితం లేదు. సో సారీ ఫ్రెండ్స్, లోపలికైతే వెళ్దాము, దర్శనం చేసుకుందాము మిత్రులారా. అండ్ ఇక్కడి నుంచి పై నుండి ఒకసారి వ్యూ అయితే చూద్దాము. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ వ్యూ. అర్బుదాదేవి మందిరానికి చేరుకున్నాము. సో అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాము. జై మాతాది. అమ్మకి నమస్కారం. శక్తిపీఠ అమ్మవారు. ఇంకా ఇక్కడ స్టోరీ ఏంటి అనేది వివరించడానికి ఒకవేళ మనకు ఇన్ఫర్మేషన్ దొరికితే ప్రయత్నం చేస్తాను మీకోసం. మిత్రులారా, వీడియో చివరి వరకు అయితే చూడండి ప్లీజ్. జై శక్తి, మా శక్తి, శక్తి అమ్మాకి జై. అబ్రుదేవి మందిరం, అర్బుదాదేవి మందిరం, అబ్దుదేవి మందిరము, ఆబాదేవి మందిరము మౌంట్ ఆబులో ఉంది మిత్రులారా. అబ్రు పర్వతం అని అంటారు. ఈ పర్వత శ్రేణుల్లో అమ్మవారు అక్కడ అంటే పైన ఉన్నారు. అండ్ కెమెరాలు ఎట్టి పరిస్థితిలో అలౌ చేయడం లేదు. అక్కడే ఆ పాయింట్ దగ్గరే జమ చేసి మనము పైకి వెళ్ళవలసి వస్తుంది. సో ఈ మందిరం వచ్చేసి చాలా పాపులర్ మందిరము. 52 శక్తిపీఠాలలో అబ్రుదేవి అమ్మవారు, సతీదేవి, అదే మీకు దక్షయజ్ఞము మరియు సతీ స్టోరీ మీకు గత కామాఖ్య వీడియోలో కానివ్వండి, లేకపోతే అంబాజీ మందిరానికి సంబంధించిన వీడియోలో కానివ్వండి, మీకు వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంత పవిత్రమైన మందిరానికి మౌంట్ ఆబుకి నేను వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను. కాళికామాత రూపంలో ముఖం ఉంది అమ్మవారిది. బాడీ కవర్ చేశారు. సింహ వాహనం పైన ఉంది. అమ్మవారికి మంచి చీర ధరించారు. గంభీరంతో పాటు అమ్మవారిని చూడగానే భక్తి పారవస్యంతో నా ఒళ్ళు పులకరించిపోయింది. పక్కనే చాలా విగ్రహాలు ఉన్నాయి. సుమారుగా ఒక 20 విగ్రహాలు. గణేశుడు లెఫ్ట్ సైడ్ తొండము మరియు రైట్ సైడ్ తొండముతో నల్లటి ఆ పాతకాలం పురాతనమైన విగ్రహాలు చాలా ఉన్నాయి. పూజారిని అడిగితే నాకు తెలిసింది 5500 సంవత్సరాల క్రిందటి అమ్మవారు స్వయంభూలాగా ఇక్కడ వెలిసిన మందిరమని తెలిసింది. అదే సతీ స్టోరీ ప్రకారము సంస్కృతంలో అబ్రు అని అంటే పై పెదవి భాగము. పై పెదవి ఇక్కడ పడడం వలన అమ్మవారు వెలిసిందనని, శక్తిపీఠంగా ఇక్కడ జనాలకు దర్శనమిస్తుంది అని తెలిసింది. ఇది రాజస్థాన్లో మౌంట్ ఆబు పైన ఉంది మిత్రులారా. సో ఇక్కడికి రావడం జరిగింది. అండ్ మనం ఈ పుణ్యక్షేత్రాన్ని చూసాము. మా అంబే గుహ కూడా పైన ఉంది. చాలా బాగా దర్శనం అయింది. కోటేశ్వర్ మహాదేవ్ మందిర్ కూడా ఉంది ఇక్కడ. సో 2 శివలింగాలు కూడా ఇక్కడ దర్శనం ఇచ్చాయి.
సో చాలా బాగా దర్శనం అయింది. సో గుడి పురాణం ఇది. గుడి గురించి మీకు చెప్పాల్సిన బాధ్యతతోని. ఫ్రెండ్స్, అన్ని శక్తిపీఠాలలాగానే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత క్షేత్రపాలకుడు ఆ భైరవనాథుని ఆశీస్సులు తీసుకోలేదు అనే సందిగ్ధంలో మళ్ళీ దర్శనానికి వెళ్ళడం జరిగింది. చిన్న ద్వారంతోని మనం వెళ్తున్న మార్గంలోనే భైరవనాథుడు మనకు దర్శనం ఇచ్చాడు. నేను మళ్ళీ వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నాను భైరవనాథుని. అండ్ వీడియో చివరిలో మీకు ఇది చెప్పడం జరుగుతుంది. అండ్ మిత్రులారా, సో ఇక్కడికి రావాలనంటే బైక్ ద్వారా వచ్చాను. 250 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశారు. అండ్ అక్కడికి వెళ్దాం, మళ్ళీ మరో స్పాట్ కి వెళ్దాము మై డియర్ ఫ్రెండ్స్. 350 మెట్లు ఎక్కాము అండ్ బ్రహ్మాండంగా అయింది దర్శనం. సో ఫ్రెండ్స్, గుడి గురించి కూడా మీకు వివరించడం జరిగింది. అమ్మవారి శక్తి, అమ్మవారి యొక్క ప్రాముఖ్యత 5500 సంవత్సరాల గుడి కదా. చూశారు కదా, నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వారు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మీ హోస్ట్ వరప్రసాద్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయేజర్ వర. సో ఇక్కడ మౌంట్ ఆబూలో చాలా చక్కగా అన్ని ప్రదేశాలు సందర్శిస్తున్నాము. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది, తప్పక చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు, మీ టైం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో సెలవు, గుడ్ బై. వరప్రసాద్ signing off. So thank you very much.